వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం పట్ల సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మండిపడ్డారు. చంద్రబాబుకు ప్రైవేటు పిచ్చి పట్టుకుందని, ప్రభుత్వ రంగంలో కొనసాగించాల్సిన వైద్య రంగాన్ని ప్రైవేటు పరం చేస్తే ప్రజలు తిరగబడతారని అన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణపై ఐక్య పోరాటం చేస్తామంటున్న శ్రీనివాసరావుతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సందర్భంలో సిపిఎం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని ఏ విధంగా చూడాలి? చంద్రబాబు ఎప్పుడు కూడా ఒక్క మెడికల్ కాలేజీ కూడా ప్రభుత్వ రంగంలో కట్టినటువంటి దాఖలాలు లేవు. అలాంటి వ్యక్తి మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తామని ప్రకటించడం ఏ విధంగా చూడాలి? ఏమాత్రం వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి కనిపించడం లేదు, ఏ విధంగా చూడాలి? గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగంలో ప్రారంభమైనటువంటి 10 మెడికల్ కాలేజీలని ఇప్పుడు దశల వారీ 3 దశల్లో ప్రైవేటీకరించడానికి పీపీపీ పేరుతోటి దీన్ని ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. చాలా తీవ్రమైనటువంటి పొరపాటుగా మేము భావిస్తున్నాం. మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే మా పార్టీ దాన్ని ఆందోళన చేస్తూ ఉంది. ప్రతి మెడికల్ కాలేజీలో దగ్గర కూడా ఆ జిల్లాలో ఆందోళన సాగుతున్నాయి. విద్యార్థి సంఘాలు కూడా ఈరోజు ఆందోళన పూనుకుంటున్నాయి. ప్రైవేట్ వాళ్ళకి డైరెక్ట్గా ఇవ్వటం వేరు, ప్రభుత్వ రంగంలో ఉన్న వాటిని కాలేజీలు ప్రారంభమని నేను అమలాపురం మెడికల్ కాలేజీ చూశాను, దాదాపు సగానికి పైగా పూర్తయిపోయింది. అలాంటి చోట మిగతా ప్రభుత్వం ఇప్పుడు అన్ని చోట్ల స్థలాలు సేకరించారు. ఇప్పుడు వీటిని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం అర్థం ఏమిటి అంటే, రేపొద్దున మొత్తం మెడికల్ విద్య అనేది ఖరీదైనటువంటి వ్యాపార వస్తువుగా మారిపోయి డబ్బున్న వాళ్ళు మాత్రమే చదువుకుంటారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈ మైనార్టీలు, మహిళలు, వికలాంగులు ఇలాంటి వాళ్ళు. అంతేకాదు, డబ్బులు లేని అగ్రకులాల వాళ్ళకు కూడా సీట్లు దొరకవు. ఇప్పుడు 15,000 మెడికల్ కాలేజీ ఫీజు, ట్యూషన్ ఫీజు. రేపు 20 లక్షలు 25 లక్షలు అధికారికంగా వసూలు చేస్తారు. ఇవి కాకుండా డొనేషన్లు వసూలు చేస్తారు. మిగతా వాటిని కౌన్సిలింగ్తో నిమిత్తం లేకుండా బహిరంగ మార్కెట్లో అమ్మేసుకుంటారు. ఈ ప్రైవేటీకరణ పిచ్చి పట్టుకున్నది. నిర్మలా సీతారామన్ ఇక్కడికి వచ్చినప్పుడు నిన్న విశాఖలో మొన్న ప్రభుత్వ రంగాన్ని నడపడం ప్రభుత్వం పని కాదంటుంది. ప్రభుత్వ రంగాన్ని నడపడం ప్రభుత్వ పని కాదు. ప్రభుత్వ పని ఏమిటి? ఏమన్నా కజ్జికాయలు లేకపోతే ఈ ఆటలు చెల్లంగోడి ఆటలు ఆడుకోవటానిక గవర్నమెంట్ ఎన్నుకుంది? ప్రభుత్వ రంగాన్ని మీరు సమర్థులైతే ప్రభుత్వ రంగాన్ని లాభాల వాటిలో నడపాలి, లేదా అసమర్థులను ఒప్పుకోండి. ప్రభుత్వ రంగాన్ని కూడా నడపలేకపోతే ప్రభుత్వం ఎందుకనేక మీకు అప్పచెప్పిన బాధ్యతలను కూడా మీరు నిర్వర్తించకపోతే. చంద్రబాబు నాయుడు గారు అదే సిద్ధాంతం నేను అసెంబ్లీలో చెప్పాడు. కేంద్రం ఫిలాసఫీ, మోడీ ఫిలాసఫీ, నా ఫిలాసఫీ అని. అంటే దాదాపు అఫిలియేటెడ్ ఒక బీజేపీకి అనుబంధ పార్టీ లాగా మాట్లాడేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీని తాకట్టు పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. అందుకని ఈ ప్రైవేటీకరణ విధానాల నుంచి వెనక్కి వచ్చేసి మెడికల్ కాలేజీలని ఈరోజు వైద్య విద్య చాలా అత్యంత ప్రాధాన్యత కలిగింది. విద్య, వైద్యం అనేది ప్రజలకు అందుబాటులో లేకపోతే, 2 ప్రభుత్వ రంగంలో నడవకపోతే ఇక సమాజం అనేది ముందుకు పోదు. సమాజం అభివృద్ధి కావాలని కోరుకునేవాళ్ళు ఈ 2 రంగాల్ని ప్రభుత్వ రంగంలో నడపాలి. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం విద్యా, వైద్యం ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. ఇప్పుడు అమలాపురం పోయి ఏం కాలేదు, ఖాళీ స్థలం ఉంది, లేకపోతే ఇంకో చోటకు పోయి ఏం కాలేదు, ఖాళీ స్థలం ఉందంటే నమ్మటానికి ప్రజలు ఈ రోజులు సిద్ధంగా లేరు. ఈ అబద్ధాల ఫ్యాక్టరీ బేస్ మీద వీళ్ళు ఎకానమీని కూడా నిర్మించలేరు. ఇది మొత్తం మీద మెడికల్ కాలేజీల కోసం ఐక్య కార్యాచరణతో ముందుకెళ్లేందుకు సిపిఎం పార్టీ సిద్ధమైంది.